వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత మరియు అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో గుంటూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోలీసులు 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకటి పోలీసులు సుమోటోగా తీసుకోగా మరొకటి టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు జరిగింది. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అంబటి అరెస్టు సమయంలో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించగా ఫర్నిచర్ మరియు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం రాత్రి అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. వైసీపీ లీగల్ సెల్ ఈ రిమాండ్ ను సవాలు చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై వచ్చిన సిబిఐ నివేదిక నేపథ్యంలోనే కక్షపూరితంగా ఈ అరెస్టు చేశారని వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. అంబటిపై జరిగిన దాడిని హత్యాయత్నంగా వైసీపీ అభివర్ణించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఇది జంగల్ రాజ్ అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మరోవైపు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.